కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షాలు, గురువుల కృప, ఆ అనుగ్రహంతో సాధారణ శతకంలో 44వ శ్లోకానికి మనం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృత జగత్ పరిత్రాణౌ సోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ నఖైః స్మేరౌ సారౌ నిగమ వచసాం ఖండిత భవగ్రహోన్మాదౌ పాదు తవ మనసి కామాక్షి కలయే. కామాక్షి, ఓ కామాక్షి దేవి, గిరాం అంటే వాక్కులు, గిరాం దేవి అంటే సరస్వతి దేవి, వాక్కు యొక్క దేవి ఆవిడ సరస్వతి అన్నమాట. గిరాం వాక్కులకు దూరములైన జడిమ తిమిరాణ చోరౌ జాడ్యములను చీకట్ల యొక్క దొంగ అయిన, అంటే అమ్మవారి పాదములు, ఆ పాదముల గురించిన ఆ మహిమ ఏమిటో చెప్తున్నారు. అవి ఏం చేస్తాయి, మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి, అది వివరంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆవిడ ఎలా ఉంటుంది, ఆ శక్తి ఎలాంటిది అని. గిరాం దురౌ మాటలకి అందనది, వాక్కులకు అందనది. చోరో జడిమ తిమిరాణ అంటే జడిమ తిమిరాణం చోరో అంటే జాడ్యములనే చీకట్ల యొక్క దొంగ అయిన. త్రిత జగత్ పరిత్రాణవు జగద్రక్షణము చేయగలిగిన. సోణవు ఎర్రనైన. ముని హృదయ లీలైక నిపుణవు మునుల యొక్క హృదయములందరి విహారమునందు ముఖ్యంగా నైపుణ్యము కలిగిన. వారి హృదయాల యందు ఎక్కువగా ఆవిడ సంచరిస్తూ ఉంటాయి ఆ పదములు. అది తర్వాత నఖై స్మేరవు గోళ్లతో కొంచెంగా నవ్వగలిగిన శక్తి ఆ పాదాలకు ఉందన్నమాట. తర్వాత సారవు నిగమ వచసాం దేవతా వాక్కుల యొక్క సారములైన. ఖండిత భవ గ్రహోన్మాదౌ భవ అంటే భవతాపత్రయాలంటే సంసారం, సంసారము అనే భవ గ్రహ ఉన్మాదౌ. గ్రహ అంటే ఈవిల్ స్పిరిట్, ఒక పిశాచం. అలా గ్రహ అంటే సంసారం అనే పిశాచం పట్టుకున్న, దయ్యం పట్టుకున్న ఒక పిచ్చి కలిగిన, ఆ పిచ్చిని ఖండించగలిగిన శక్తి కలిగిన అనమాట ఆ పాదములు. తవ నీ యొక్క పాదములను మనస్సున కలయే ధ్యానించుచున్నాను. ముందర మనకి 43వ శ్లోకంలో చెప్పుకున్నాం, జగద్రక్ష దక్ష నళిన శిక్షా పడుతారు, నళిన రుచి శిక్షా పడుతారా అని చెప్పుకున్నామే. అందులో కూడా జగద్రక్ష దక్ష అనే మాటకి ఇక్కడ కృత జగత్ పరిత్రాణౌ అనే మాట. తర్వాత శృతిషు లీలాలోల అనే మాటకి ఇక్కడ సారౌ నిగమ వచసాం అనే మాట. ఇవి ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే అటువంటి పదాలే. అయితే ఖండిత భవ గ్రహ ఉన్మాదౌ అక్కడి చెప్తుంది. అంటే సాధారణంగా ఈ జీవి సంసారం అని దయ్యం పట్టుకుని ఉంటుందిట. గ్రహము అంటే మామూలుగా మనం ప్లానెట్స్ గ్రహస్థితి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. గ్రహము అంటే ఏమిటంటే ఏదైతే పట్టుకుని విడిచిపెట్టదో అది గ్రహం. అందుకనే మొసలిని గ్రాహము అంటారు. మొసలి పట్టుకుంటే విడిచిపెట్టదు కదా మొసలి. అలాగే ఈ గ్రహము కూడా ఏంటంటే పట్టుకుంటే విడిచిపెట్టని దాన్ని గ్రహము అంటారు. అటువంటి సంసార భవగ్రహ ఉన్మాదం అంటే అది ఒకలాంటి పిచ్చి. అంటే ఇదే జీవితం,
జీవితం తీసుకున్నప్పటి నుంచి ఎన్ని వేల లక్షల జన్మాలైనాయో, ఎటువంటి స్థితి నుంచి ఈ మాత్రం ఈ స్థితికి, ఈ మానవ దేహానికి వచ్చామో మనకి తెలియదు. ఎన్ని లెక్కల ఆహ్, జన్మలైనాయో, అన్ని జన్మల్లో ఏమేం పాఠాలు నేర్చుకున్నామో, ఇంకా ఏమి నేర్చుకోవాలో, నేర్చుకోగలిగిన ఆ శక్తి, బుద్ధి భగవంతుడిచ్చిన దాన్ని ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా చుట్టూ మాయ, ఆ ఇల్యూషన్ పట్టుకుని మాయ వదలకుండా ఆ మాయలోని అదే గ్రహ ఉన్మాదం అంటే అదొక ఉన్మాద స్థితి. జీవితం అంటే ఇందులోనే అన్ని ఉన్నాయి. నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇంత ధనం ఉండాలి. ఇలా ఒక స్టేటస్ ఉండాలి. ఒక సోషల్ ఇది ఉండాలి. ఒక రికగ్నిషన్ ఉండాలి. ఇవన్నీ ఒక ఉన్మాద స్థితి. ఆ ఉన్మాద స్థితిలో పరాకాష్ఠ ఏమిటంటే పట్టుకుంటే ఇంకా వదిలిపెట్టకుండా పిచ్చిగా దాని మీదే తాపత్రయపడిపోవడం. దానికోసమే అటువంటి తాపత్రయం భగవంతుడి అనుగ్రహం పట్టుకుందామనే తాపత్రయం జీవికి ఉండదు. పట్టుకుని ఎలాగైనా సరే ఇది నేను ఈ సాధనలో ఎలాగైనా చెప్తున్నారు కదా! ధ్యానం చేయాలంటే ఆ ధ్యానం అంటే ఏమిటి? లేదా ప్రాణాయామం, ప్రాణాయామం అంటే ఏమిటి? తెలుసుకుందాం. దీని పూర్తిగా అంతు చూద్దాం. అలాంటి పట్టుదల ఉండాలి. ఎందుకంటే లౌకికంగా వాటి వల్ల వచ్చే ఫలితాలు కనపడవు. లౌకికంగా మనం ఏం చేసినా ఏదో చదువుకుంటాం. దానికొక డిగ్రీ వచ్చింది. ఇప్పుడు మీరు కామాక్షి శతకం పంచశతి చదివారు. దీనికి ఒక డిగ్రీ అని రాదు మీకు. దీనివల్ల వచ్చేది మీకు కనపడదు కంటికి. కాబట్టి ఏదైతే లౌకికంగా మీకొక ప్రయోజనం కనపడదో దాని యందు జీవికి ఇష్టం ఉండదు. అందుకని దాని అంతు చూడాలని ఎవరు అనుకోరు. అది కావాలి అంటే దానికి ఒక ప్రత్యేక స్థితి ఉండాలంటే ఈ మాయని విడిచిపెట్టగలగాలి. ఈ మాయని విడిచిపెట్టడం ఎలా? ఖండిత భవ గ్రహోన్మాదో ఎప్పుడైతే ఈ దైవ అనుగ్రహం మన యందు కలుగుతుందో ఆ అమ్మవారికి మన పట్ల ఒక ఆ ఇష్టం ఏర్పడుతుంది. ఎప్పుడు ఇది ఏర్పడుతుంది? కనీసం మన మనసులో ఆవిడకి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తీసుకోవాలనే ధ్యాస మనకి రావాలి కదా! మనదే పొరపాటు. కిటికీలన్నీ పెట్టుకుంటే సూర్యకాంతి లోపలికొస్తుంది. సూర్యకాంతి లోపలికి రానీయకుండా అన్ని కిటికీలు మూసుకుని నల్లటి ఇది వేసేసుకుంటే, పెయింట్ వేసేసుకుంటే, ఒక్క కిరణం కూడా లోపలికి రాకుండా ఎలాగైతే దాన్ని ఇంటిని బంధించేసుకున్నామో, అలాగే మనసును కూడా నల్లటి జాడ్యం అనే తిమిరంతోటి పూర్తిగా మూసేసుకునున్నాం. కాబట్టి అమ్మవారి కరుణ వెలుగు బయట ఎంత ఉన్నా లోపలికి రాదు, ప్రసరించదు. అది ఎక్కడో లోపల కొంచెం ఒక పుణ్యం లవలేశమంత ఉంటే, అందులో ఎప్పుడో ఏదో ఒక ఎవరి నోట్లోంచో ఒక మాట వినపడుతుంది. అది చేద్దామని ఒక చిన్న తాపత్రయం మొదలైనప్పుడు, అప్పుడు ఆ ఖండిత భవ గ్రహ ఉన్మాదో ఆ క ఆ గ్రహ ఉన్మాదాన్ని సంసారం అనే ఆ ఉన్మాదాన్ని అమ్మవారి పాదాలు ఖండించేస్తాయట. అది గ్రహ ఉన్మాదం. అంటే ఇప్పుడు ఘోర జడత్వం ఉంటుందండి. ఘోర జడత్వం అంటే అందులో సాధన లేదు, జపం లేదు, ఒక దైవ ధ్యానం లేదు, నామ జపం లేదు. అంత ఘోర జడత్వం. అసలది ఒక్కసారి అనిపిస్తుంది. అటువంటి స్థితి కూడా దాటాం మనం. అటువంటి స్థితిలో ఏ రకమైన దైవ చింతన లేదు. అటువంటి దైవ చింతన ఏమాత్రం లేని చోట ఏదో ఎవరో గురువు దగ్గరికెళ్ళండి, గురువు దగ్గరికెళ్ళి సంతం ఏవో ఉంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ వాటి వల్ల ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. వాటి వల్ల అప్పటికి కాకపోయినా తర్వాత దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఆలోచనొస్తుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఈ కష్టంలోంచి బయటపడాలంటే నేనేం చెయ్యాలి? ఎలా? ఎవరో చెప్తారు. ఆ ఫలానా గురువు దగ్గరికెళ్ళండి. ఆ గురువు బ్లెస్సింగ్ తీసుకుంటే ఫలానా గుడికెళ్ళండి. అక్కడికెళ్ళినా మీకిలా అవుతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ జీవి స్థితి, ఆ పాత్రత అంటే ఒక పాత్రలో మనకి దైవ అనుగ్రహం, గురు ఆశీర్వచనం మనకి దొరుకుతుంది. ఆ పాత్ర కూడా ఉల్టా ఉంటుందిట. తిరగబెట్టి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది దానిలో మనం తీసుకున్న పోనీ పాలు ఆ గిన్నెలో పోసుకున్నామని దాన్ని
తిప్పేస్తే బోర్లిచ్చేస్తే ఇంకా అందులో మనకి మిగిలిందేముంది? కాబట్టి గురువు అనుగ్రహం కూడా ఆ పాత్ర తిరగేసి ఉంది కాబట్టి అందులోకి రాదు. గురువు అనుగ్రహం గూడా. ఆ గురువు అనుగ్రహం పొందాలంటే కూడా మనం కొంత ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు తీవ్రంగా ఉన్నప్పుడు మన సాధన చాలా పెరగాలి. ఎందుకు? దేవుడు మనకిచ్చిన అవకాశం, దైవం మనకిచ్చే ఒక పెద్ద అవకాశం అనుకోవాలి. ఎందుకంటే ఈ జన్మలో కొంత సాధన చేయవలసి ఉంది మనకి. కొంత ప్రయత్నంతో సోల్ డిజైన్‌తో వచ్చాం. చేయడం లేదు. అప్పుడు దైవం ఏం చేస్తుందంటే ఒక 2 దెబ్బలేసి చెయ్యట్లా నువ్వు చెయ్యి అని కొన్ని కష్టాలిస్తుంది. ఆ నిజంగానే ఏ కష్టాలు లేకుండా ఆ మార్గంలోకి వెళ్ళిపోయే జీవి చాలా పుణ్యజీవి, పుణ్యశాలి. అటువంటి చిన్నతనం నుంచే దైవ చింతనతో గడుపుతూ, దైవధ్యాసలో ఉంటూ, అది కూడా జీవితంతో ఒక భాగంగా, జీవితంలో అన్నిట్లోనూ ఒక భాగంగా గడుపుకునే కొన్ని జన్మలు సార్థకమైన జన్మలు. అది చాలా అదృష్టం. అటువంటి స్థితి రాకుండా ఏదో జీవితంలో గడుపుకుంటూ వెళ్ళిపోతే ఇదో జన్మ ఇందులో లౌకికమైన అన్ని ఆనందాలు అనుభవించాలనే ఒక ఆ ధ్యాసలో గడిపేస్తే వాళ్ళదే ఖండిత ఆ భవగ్రహ ఉన్మాదం అదే. ఈ భవగ్రహ ఉన్మాదాన్ని ఎలా వదిలించుకోవాలి? ముందు పాత్రత పెంచుకోవాలి. ఈ కొంచెమైనా దైవ చింతన చేయాలి. సాధన చెయ్యాలి. ఇప్పుడు ఆ పాత్ర బోర్లా ఉన్నది పైకొస్తుంది. అప్పుడు లోపల చూడాలి. ఎంత కిలువుందో, ఎంత మురికుందో లోపల. అటువంటి మురికి పాత్రలో గూడా మనం ఏమీ తీసుకోలేం. ప్రసాదం తీసుకోలేం కదా! మురికి పాత్రలో. దాన్ని క్లీన్ చేసుకోవాలి. అటువంటి క్లెన్సింగు ఇప్పుడు అవుతోంది మనకి. అటువంటి ఆ పాత్రతని సంపాదించుకుంటే పాత్రలోకి ఆశీర్వచనం అని ఆ ఫలం మనకొస్తుంది. ఆ ఆశీర్వచనం వచ్చిందంటే మనం చాలా ఒక వృద్ధి పొందుతాం. అది ఇక్కడ ఆ ఆ ఖండిత గ్రహ ఉన్మాదం అనేది. అది అది దాటిన తర్వాతే మనకి అమ్మవారి యందు కొంత అనురక్తి వస్తుంది. ఇష్టం వస్తుంది. అప్పుడే మనకి ఏమిటి ఇది తెలుసుకున్నామనే ఒక భావన లోపల బాగా జాగృతం అవుతుంది. అది. అటువంటి ఆ పాదాలు గిరాం దురౌ వాక్కులకి అందనివి ఏవైతే ఈ భావాలనన్నిటినీ కూడా వ్యక్తపరచగలవో అవి వాక్కులు. ఆ వాక్కులు మనం ఏమైనా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే నాకొక భావం వచ్చింది. నాకొచ్చిన భావాన్ని నేను మీకు మాటల ద్వారా వ్యక్తపరచగలుగుతున్నాను. ఒక కవి చెప్పారంటే ఇప్పుడు మూక కవి కూడా చెప్పారు అంటే ఆయన చూసినవేవో ఆయన వాక్కుల ద్వారా మనకి వ్యక్తపరుస్తున్నారు. అంటే ఒక ఉత్తమ స్థితిలో ఉన్న ఒక కవికి కొన్ని అద్భుతమైన భావాలు కలిగి ఆ భావాలని వ్యక్తపరచగలుగుతారు. దేని ఎక్కడికైతే మనస్సు కూడా చేరలేదో, అటువంటి మనసు కూడా చేరలేని ఒక స్థానానికి అక్కడ ఉంది అమ్మవారి ఆ బ్రహ్మజ్ఞానం అనే ఆ శక్తి అక్కడుంది. మనస్సు కూడా చేరలేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికైతే మనసు కూడా చేరలేదో అది ఉపనిషద్ వాక్యం. అంటే ఎక్కడికైతే మనసు కూడా చేరలేదో అటువంటి శక్తి ఆ శక్తి. అటువంటి మనసు కూడా చూడలేని, చేరలేని అటువంటి శక్తిని ఎలా మాటలతో వ్యక్తపరచగలం? వ్యక్తపరచలేం. అందుకని ఆవిడ గిరాం దూరం. ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని భావాలు చెప్పినా ఇంకా ఏదో ఉంది. చెప్పలేనిది. అటువంటి అద్భుతమైన శక్తి ఆ దివ్య శక్తి. అటువంటి ఆవిడ గిరాం దూరౌ చోరౌ జడిమ తిమిరాణం. ఈ జడిమ తిమిరాణం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. జడిమ తిమిరం అంటే అదే ఈ గ్రహోన్మాదంలో మనం చెప్పుకున్న చీకట్లు, ఘోరాంధకారం. ఆ ఘోరాంధకారం ఎలా ఉంటుందంటే
ఏ మాత్రము ఒక్క వెలుగు కిరణం కూడా మనకి కనపడని అంధకారం. అది రామదాస్ కూడా ఒక కీర్తనలో రాముని వారము మాకేమి విచారం అనే కీర్తనలో ఘోరాంధకారము సంసారమే నిస్సారము ఘోరాంధకారము సంసారమే నిస్సారము. తర్వాత శ్రీరాములవతారము మది చింతించుటే సారము రాముని వరము మాకేమి విచారము. అందరూ అందరి భావాలు అటువంటిదే. జీవితం సంసారం అంధకారం, అదేదో మనని పట్టి ఇరికించేసిన ఒక బంధనం. ఆ బంధనంలో ఉంటూ మనం ఇదే వెలుగు అనుకుంటున్నాం, కనబడుతున్నదంతా అదేరా, అదే జీవితం, అదే నిజం, అదే సత్యం అనుకుంటున్నాం. మిథ్యను చూసి సత్యం అనుకుంటున్నాం, సత్యాన్ని మిథ్య అనుకుంటున్నాం. కనపడదు కదా, కనబడని దాన్ని, చర్మచక్షుకి కనపడంది ఏదో అది కంటికి కనబడే దాన్ని మాత్రమే నమ్మగలిగిన ఒక లాజికల్ థింకింగ్ జీవిది. ఈ కంటికి కనపడని దానిని చూడగలిగిన ఆ నేర్పు ఓర్పుతో వస్తుంది. ఆ ప్రయత్నంతో నెమ్మదిగా ఆ కంటికి కనపడని సత్యాన్ని కలగడమే అమ్మవారి పాద మహిమ మనకి ప్రసాదించేది. అది చోరౌ జడిమ తిమిరాణం. అటువంటి జడిమ తిమిరాణం చూడండి, అక్కడ ప్లూరల్ వాడారు. తిమిరస్య అంటే ఒక్కటే చీకటి. తిమిరాణం ఎన్ని చీకట్లో, ఎన్ని యాంగిల్స్ లో లైఫ్ లో, ప్రతి యాంగిల్లోనూ అంధకారమే. ఏది సత్యమైనది లేదు, ఏది వెలుగు వైపుకి ఇది లేదు. అటువంటిది ఆవిడ చోరవు. మనకి తెలియకుండా, చోరత్వం అంటే ఏమిటండి, దొంగతనం అంటే ఏమిటి మనకి తెలుస్తూ తీసుకోరు కదా వాళ్ళు. దొంగలు ఏం చేస్తారు, మనం చూస్తుండగా తీసుకోరు. మనం చూస్తుండగా వాళ్ళు తీసుకుంటే అది దొంగతనం ఎందుకు అవుతుంది? మరి అమ్మవారి పాదాలకి చోరవు అని ఎందుకు చెప్పారు అంటే, ఎంత అనుగ్రహం అంటే మనకి తెలియకుండానే ఎప్పుడు అందులో నుంచి బయటపడిపోయామో అలా తెలియకుండా ఆవిడ చౌర్యం చేసేస్తుంటే మన తిమిరాన్ని, మన తిమిరాణం ఇటువంటి చీకట్లను అన్నిటినీ కూడా పూర్తిగా దొంగతనం చేసేసి దొంగిలించేస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ ఆ దొంగ ఆవిడ పాదాలకి ఇది కూడా ఇచ్చారు. తర్వాత కృత జగత్ పరిత్రాణవు. ఈ జగత్తుని రక్షించే భారం బాధ్యత వహించిన తల్లి ఆవిడదే. అంతా రక్షణ భారం అంతా ఆవిడదే. ఆ దక్షత, జగద్రక్షా దక్ష, అటువంటి దక్షత కలిగిన తల్లి. జగత్ పరిత్రాణవు, జగత్తుని పూర్తిగా ఆ ఏ రకమైన బాధ లేకుండా రక్షించగలిగిన ఆ తల్లి పదములు. సోణవు ఎర్రనివి. తర్వాత ఎర్రని ఆ ఎరుపు చాలా అందం, ఆ విజయానికి ప్రతీక ఎరుపు. కరుణ, విజయం, రజోగుణం, వీటి సృష్టి నైపుణ్యత, ఇవన్నీ కూడా ఎరుపు. తర్వాత ముని హృదయ లీల ఏక నిపుణవు. ముని హృదయాల్లో విహరిస్తూ ఉంటాయటండి ఆ పాదాలు ఎప్పుడు. మునులు అంటే ఏమిటి, ఎప్పుడు దైవ చింతనతో ఉండేవాళ్ళు మునులు. అటువంటి వారి పాదముల యందు అవి తిరుగుతూ ఉంటాయట. నిపుణవు, బాగా నిపుణత కలిగినవి. అంటే ఆ ముని హృదయాల్లో ఎలా తిరగాలో ఆవిడకి బాగా తెలుసు. అది కూడా ఏక నిపుణవు, అది ఆవిడొక్కతికే తెలుసు. యూనిక్, ఆ క్వాలిటీ ఆవిడకే ఉంది, ఆ పాదాలకే ఉంది. అటువంటి ఆ ముని హృదయాల మనసుల్లో చరించే ఏక నిపుణత కలిగిన. తర్వాత నఖైహి స్మేరవు. స్మేరం అంటే చిన్న చిరు దరహాసం. ఆ చిన్న చిరు దరహాసంలో కనపడేది ఏమిటి, చిన్నగా పళ్ళు కనపడతాయి. నవ్వనట్టుగా ఉంటే తెల్లగా చిన్నగా పళ్ళు కనపడతాయి. మరి పాదాలతో ఎలా నవ్వుతోంది ఆవిడ? ఆవిడ తెల్లటి గోళ్ళ కాంతులు ఉన్నాయి కదా,
ఆ గోళ్ళ కాంతులతోటి నవ్వుతోందావిడ. అటువంటి ఒక చిరు దరహాసాన్ని ఆ పాద కాంతులు ప్రసాదిస్తున్నాయి. తర్వాత సారో నిగమ వచసాం. చెప్పాను కదా! ఏవైతే ఇందాక గిరాం దూరం అని చెప్పుకున్నామే. అలా ఇది సారం నిగమ వచసాం. నిగమ వచసాం అంటే నిగమములు అంటే వేదాలు. సారం అంటే ఎసెన్స్. తర్వాత వచసాం వేదాలు చెప్పిన అంటే ఏ ధర్మాలు ఏవి ఏవి ఆచరించాలో జీవితంలో ఎలా ఈ జీవితాన్ని గడపాలో ఇవన్నీ మనకి తెలియచెప్పేవి వేదాలు. అటువంటి వేదముల యొక్క సారం అవే ఉపనిషత్తులు. అవి మొత్తం అంతా ఏ సారమైతే ఉందో ఆ సారమే ఆవిడ పాదములు. తర్వాత ఖండిత భవగ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే. నీ యొక్క అటువంటి అద్భుతమైన ఆ పాదములను నా మనసులో నేను ధ్యానించుచున్నాను తల్లి. అటువంటి ఆ పాదములు నాకు పట్టిన గ్రహ పీడల్ని, ఈ సంసారం అనే గ్రహ పీడని తొలగించి, ఆ జడిమ తిమిరాన్ని, నాలో ఉన్న జాడ్యాలనన్నిటినీ కూడా వదలగొట్టి, నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించుగాక అని ఇందులో ఆ ఆయన చెప్తున్నారు. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృత జగత్ పరిత్రాణౌ సోణౌ మునిహృదయ లీలైక నిపుణౌ నఖైః స్మేరౌ సారౌ నిగమ వచసాం ఖండిత భవగ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే.